అంధకారాన్ని జయించే వెలుగు, అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం. అది మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి వచ్చే ఈ పవిత్రమైన రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు. కాని ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, మన జీవితాన్ని మార్చే ఒక రాత్రి. ఈ రాత్రి ఎందుకు అంత పవిత్రమైంది? ఈ ఒక్క రాత్రికే ఎందుకు అంతటి మహిమ? ఈ రాత్రి శివుడికి ఎందుకు అత్యంత ప్రియమైనది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మహాశివరాత్రి కథ. పురాణాల ప్రకారం పార్వతీదేవి గతజన్మలో సతీదేవి. ఆమె తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానించాలనే అహంకారంతో యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేయడం చూసి సతీదేవి ఆ అవమానాన్ని భరించలేక యజ్ఞాగ్నిలో లీనమవుతుంది. సతీదేవి లేని లోకం శివుడికి శూన్యంగా మారుతుంది. అతను సమాధిలోకి వెళ్ళిపోతాడు. సృష్టే నిలిచిపోతుంది. తరువాతి జన్మలో సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది. ఈ జన్మలో శివుణ్ణే భర్తగా పొందాలని ఆమె ఘోర తపస్సు ప్రారంభిస్తుంది. చలిలో, వానలో, ఎండలో, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా సంవత్సరాల తరబడి చేసిన ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి శివుడు పార్వతుల వివాహం జరుగుతుంది. అందుకే ఈ రాత్రిని శివశక్తుల ఏకత్వ దినంగా లోకమంతా పూజిస్తుంది. రాత్రి అంటే ఎందుకు? మహాశివరాత్రి తాత్విక అర్థం. మిగతా పండుగలన్నీ పగలు జరుగుతాయి, కాని శివుడి పండుగ రాత్రి. ఎందుకంటే రాత్రి అంటే నిశ్శబ్దం, అంతర్ముఖత, ధ్యానం. ఈ రాత్రి మన లోపలి అజ్ఞానం చీకటిగా బయటకు వస్తుంది. ఆ చీకటిని తొలగించేది శివతత్వం. అందుకే ఈ రాత్రి నిద్ర కాదు, జాగరణ.